క్లూటుడెన్ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సంఘం వికారాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీని వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేసినట్లు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా సంఘ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి అట్రాసిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశంలో పేర్కొని ఇవాళ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు పూర్తయినా కానీ ఒక పక్క 6 గ్యారెంటీల్లో భాగంగా మా మహిళా అక్కలకు, అమ్మలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిండు. చాలీచాలని పింఛన్లతోని దుర్భర జీవితాలు గలుపుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కనీసం ఆర్టీసీలో కూడా ఉచిత రవాణా ఇవ్వకుండా మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారిని ఈరోజే కాదు అనేక సందర్భాల్లో కలిసిన, దాదాపు ఒక 10-12 సార్లు కలిసినప్పటికీ కూడా రాష్ట్ర మంత్రి గారు, ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దాటవేత ధోరణిని అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అక్కడ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిండు, పింఛన్ను 6,000 రూపాయలు చేసిండు, తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు అక్కడ 15,000 రూపాయలు ఇచ్చిండు. అరే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కానీ మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కనీసం ఆర్టీసీలో ఉచిత రవాణా ఇవ్వడానికి కూడా ఊసలు లెక్క పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం మా సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా 2 ఏళ్ల పరిపాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీ అందరికీ కూడా తెలుసు, అనేక బహిరంగ సభల్లో, అనేక వేదికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ నెల మీరు కేవలం 4,010 రూపాయలు పింఛన్ మాత్రమే తీసుకుంటున్నారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద చెప్పింది. ఇవాళ 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు ఎందుకు 6,000 రూపాయలు ఇవ్వలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. పొన్నం ప్రభాకర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, మంచి వ్యక్తి, కొంచెం ప్రజా ఉద్యమాల పట్ల, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి అని మేము అనుకున్నాం. కానీ రాష్ట్ర రవాణా ప్రయత్నం చేస్తున్నాడు. ఏం గొప్పలు చెప్తున్నాడంటే నేను వచ్చినాక లక్షల ఉద్యోగాలు నియామకాలు చేసినా, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు. అరే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పేసి మీరే అధికారికంగా అనేక బహిరంగ సభలలో చెప్పడంతో పాటు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ కనీసం పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసి వాళ్ళు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఏళ్ల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగంలో కూడా భర్తీ చేయకుండా మా పట్ల వివక్ష ప్రదర్శించారు. వేలాది మంది వికలాంగులు ఇవాళ విద్యను, పీజీలు, పిహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద ఎక్కి ఉద్యోగ ఉపాధి కోసం తిరుగుతున్నటువంటి అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దృష్టి సారించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము బట్టి విక్రమార్క గారికి కూడా గతంలో కూడా చెప్పినాం, బడ్జెట్లో మా జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని చెప్పేసి గతంలో మేము బండరాలు నెత్తిన పెట్టుకొని నిరసన జరిపినాం. ఎందుకంటే బడ్జెట్లో మాకు సరైనటువంటి నిధులు రావట్లేదు, బడ్జెట్లో మాకు కేటాయింపులు జరగట్లేదు.
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు ఉన్నాం. కనీసం మాకు 3,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలి. తూతూ మంత్రంగానే వికలాంగుల సంక్షేమ శాఖకు నిధులిస్తూ వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి, ముఖ్యంగా ఏదైతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఏ కొడంగల్ గడ్డ మీద విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండో ఆ కొడంగల్ గడ్డ మీదనే వికలాంగుల ఆవేదన దీక్షను నిర్వహించి వేలాది మంది వికలాంగులతోని మరి వికలాంగుల ఆవేదన దీక్ష నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెడలు వంచి మా హక్కులు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము ఎలాంటి పోరాటాలకైనా వెనకడబోమని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇవాళ మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేసినాం. పొన్నం ప్రభాకర్ గారికి వినతి పత్రం ఇచ్చి మేము విజ్ఞప్తి చేసిన కూడా ఒకటే, ఉచిత రవాణా ఇస్తావా, రాజీనామా చేస్తావా అని చెప్పేసి డిమాండ్ను మేము రాష్ట్ర మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారిని కూడా భవిష్యత్తులో ఎక్కడున్నా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అడ్డుకుంటామనంటే ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదు. కాబట్టి ఆ విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేసి కొడంగల్ కేంద్రంగా వికలాంగుల ఆవేదన దీక్షను లక్షలాది మందితో నిర్వహించి మరి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ను సాధించుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇవ్వాలనేటువంటి ఒక అధ్వానమైనటువంటి స్థితిలో రాష్ట్ర మంత్రి గారు ఉండటం అనేది మమ్మల్ని అందరికీ కూడా మనోవేదన గురి చేస్తుంది. ఈ మధ్య కాలంలోనే పరిగి నియోజకవర్గ కేంద్రంలో పంజాబీ డ్రెస్సులు వేసుకొని నిరసన తెలిపినాం. అరే మా అక్కలకు, మా అమ్మలకు, మా చెల్లెళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తున్న మంత్రి గారు, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరి తెలిసి వచ్చే విధంగా మేము మా యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఎన్ని వినూత్నమైనటువంటి నిరసన తెలిపినా కానీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం మమ్మల్ని ఎంతో మనోవేదన గురి చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా వికలాంగుల సమాజం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిండు. సరే రేవంత్ రెడ్డి గారు వస్తే ఇంకా మా సమస్యలు ఏమన్నా పరిష్కారం అయితే మా బతుకులు కూడా బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో వికలాంగులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వికలాంగుల ఓట్లతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజాన్ని అణచివేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి పార్టీ, రేవంత్ రెడ్డి గారే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మరి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వికలాంగులు సివిల్స్ పనికిరారు, వికలాంగులు మెయిన్స్కి పనికిరారు అని చెప్పేసి మా సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి మరి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ మీద నేటి వరకు వికలాంగుల హక్కుల చట్టం కింద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారి సొంత జిల్లాలో ఒక వికలాంగుడు తన బాధ చెప్పుకుందానని జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ బాధ చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన పోలీసులతోని ఈడ్చుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి పరిశ్రమలో నాకు ఏదైతే ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చిండో ఆ పాలసీలో కూడా మా రిజర్వేషన్ ఎత్తేసింది. వికలాంగుల క్రీడలకు ఏమైనా ప్రయోజనం చేకూర్చిందంటే వికలాంగుల దినోత్సవాన్ని గత ప్రభుత్వాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, దాన్ని 50 ఏళ్ళకు కుదించింది.